కర్ణాటక సంగీతం థియరీ థర్డ్ ఇయర్ చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు రాగలక్షణాలలో జగన్మోహిని రాగలక్షణం చూద్దాం. ఇది 15వ మేళకర్తయగు మాయా మాళవగౌళ రాగంలోని జన్యం. మూర్ఛన. ఆరోహణం సగమ పనిస, అవరోహణం సనీప మగరిస. స్వరస్థానాలు షడ్జము, శుద్ధ రిషభం అంటే రీ1, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమము, కాకలి నిషాదం, ఉపాంగరాగం. ఇది ఇంకా ఇది వర్జరాగం కూడా. ఆరోహణలో రిషభ దైవతాలు, అవరోహణలో దైవతము వర్జ్యములు. రక్తిరాగము ఔడవ షాడవ రాగము, వాదిస్వరమేమో షడ్జము. జీవస్వరాలు స గ మ ప. ఈ రాగం భక్తిరసం. సంవాది స్వరాలు సప సమ గని పస. రిషభం తప్ప అన్ని స్వరాలు గ్రహన్యాస స్వరాలే. ఇక సంక్షిప్త రాగ సంచారాలు. మీరు ఇది నోట్ చేసుకుని ఎగ్జామ్స్లో రాశారంటే మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? పక్కనే ఒక నోట్బుక్ పెట్టుకొని ఉండాలి మీరు ఈ లెసన్స్ వినేటప్పుడు. ఒక నోట్బుక్, ఒక పెన్ను. ఓకే. మామ గరీస సగాగమ గమప గమపని సనిపమ మాప నీప పమ పని సారిస సనిపామ గమపని పనిస గమపనిస నిసగ గమాగరి సనిప పని సగరిస నిర సనిపమ గమపని పమమ గమ పమగ మాగ సాగ సాస. ఇది రాగ సంచారం. ఇక రచనలు శోభిల్లు సప్తస్వర. ఇది రూపక తాళంలో త్యాగరాజు గారు రచించిన రచన. ఇప్పుడు బేగడ రాగం గురించి తెలుసుకుందాం. 5వ చక్రమైన బాణచక్రంలో 5వ రాగం ధీరశంకరాభరణ రాగం నుంచి ఈ బేగడ రాగం ఇది జన్యం. ఇది భాషాంగ రాగం. ఆరోహణ సగరి గమ పదపస, అవరోహణ సనిదప మా గరిస. స్వరస్థానాలు షడ్జము, చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమము, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. కైసిక నిషాదం అన్యస్వరం. ఇది ఉపాంగరాగం. వక్రషాడవ సంపూర్ణ రాగం, గమక వరీకరి రక్తి రాగం. అన్ని సమయాల్లో కూడా పాడొచ్చు. పట్నం సుబ్రహ్మణ్యం అయ్య గారు ఈ రాగాన్ని అఖండంగా పాడారు. అందుకని వారికి బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్ అనే బిరుదుతో పిలుస్తారు. వెంకటమకి గారు ఈ రాగాన్ని భాషాంగ రాగంగా చెప్పారు. పదనీదప సనీదప ప్రయోగాలు కైసికి నిషాదం, సనిదప అనే ప్రయోగాలప్పుడు కాకలి నిషాదం. మనోధర్మ సంగీతానికి మంచి అవకాశం ఉన్న రాగం. రిషభం గ్రహస్వరం కాదు. గమని సప గ్రహస్వరాలు. జీవస్వరాలు మ ని. ఇంకా క్లుప్తంగా రాగ సంచారాలు. గమ పదప దప మగరీస రీస దద దపస గరిగ గామ దపప రీస గమ పదాప పదనీద దాని దప దపమ దపమగగా పమ మారి గమప దాపస రిస నిస దాప దపస నిస గరిగ గామ గరి గరిస సారిస దాప దపస సారి సని సద పదాప పదారి రిసని దాప మామ దపమగ గాప మమారిగా గామాదారి రీగరిస నీదప పదని దాప మాగరీస రిసని సదాప దపస. ఇది క్లుప్తంగా రాగ సంచారము. ఇక కొన్ని ప్రసిద్ధ రచనలు. వర్ణము ఇంత చాలా, ఆదితాళం వీణకుప్పయ్య గారు. ఇక కృతులు నాదోపాసన, తనవారితనము, సుందరి, నీవేరా కులధనము, త్యాగరాజాయ నమస్తే. ఇవన్నీ కూడా త్యాగరాజు గారు వ్రాసిన కృతులు. ఇక
అనుదినమును అనేది రామ్నాథ్ శ్రీనివాస్ అయ్యంగారు రాసింది. ఇంత పరాకేల వీణకుప్పయ్యర్ గారు. అభిమానమెన్నడు పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారు. వల్లభనాయకస్య ముత్తుస్వామి దీక్షితారు. దయానిధే ఆదితాళం శ్యామశాస్త్రి గారు. ఇద్దరి వలనే త్రిపుటతాళం క్షత్రియ గారు. ఇది నీకు చాపుతాళం పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారు. ఇది మనం తెలుసుకున్న వేగడ రాగం గురించి. ఇప్పుడు నాటరాగం. ఇది 6వ చక్రమైన ఋతు చక్రంలో 6వ మేళ అయిన 36వ మేళకర్త అయిన చలనాట యొక్క జన్యం. ఆరోహణము సరిగమ పదనిస, అవరోహణము సనిప మరిస. ఇందులో వచ్చే స్వరాలు షడ్జము, షట్శృచి, షట్శృచి, రిషభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, షట్శృతి, దైవతము, కాకలి, నిషాదము. అవరోహణలో దైవతము, గాంధారము, వర్జ్యస్వరాలు. ఉపాంగరాగము సంపూర్ణ అవడవ రాగము. షట్శృతి, రిషభం, షట్శృతి, దైవతం ఉండడం వలన ఈ రాగాన్ని వివాది రాగం అంటారు. సంపూర్ణ అవడవ రాగం అవరోహణలో దైవతం లేదు. రీ మని రాగఛాయ స్వరాలు. ఘనరాగం సభారంభంలో పాడదగిన రాగం. సాయంకాలం పాడదగిన రాగం ఇది. సంగీత రత్నాకరం, సంగీత మకరందం, సంగీత సమయాసారంలో అలా పేర్కొన్నారు. ఆదినాట, అంత్యసురటి అనే నానుడి. సంగీత కచేరీ ఆరంభంలో నాటతోనూ సమాప్తం సురభితోనూ చేయాలి. నాట శుభప్రదమైన రాగం, వీరరస ప్రధాన రాగం ఇది. ఇక క్లుప్తంగా రాగాలాపన చూద్దాం. పప సనిప పమ గమ పాప గమప మామాగ పమమ రీస సనిరి సనిప పాస నిసరీస సరీస సారి గమప నిసమమ పమమ గమపని పసాని సరీసస రీస సాని సారి సనిప పానిని పపమమ పమ మరిరి గమపామ పనీప పని సరిని సనిప సాన్నిప మరి నిపమరి పమరి సాసాని సరీస సనిప మపని పనిస నిసరీస. ఇది రాగాలాపన. ఇప్పుడు దీంట్లో రచనలు. గీతం అమరి ఏకతాళం, ఆరే ఆనక ధ్రువరూపకం, హరిహర ఆదితాళం, వర్ణం సుముఖము అటతాళం, వడివేలు పిళ్ళై, జగదానంద అది పంచరత్నాల్లోది, అది ఆదితాళం త్యాగరాజు గారు. నిన్నే భజన అది కూడా త్యాగరాజు గారు. స్వామినాథ ఇది ముత్తుస్వామి దీక్షితారు. పవనాత్మజ జంపతాళం అది సనసీరు హాసన ఇది కూడా ముత్తుస్వామి వారే రచించారు. కరిముఖ వరద ఇది జిఎన్బి. ఇది ఈ రాగాన్ని గురించిన లక్షణాలు. అర్థమైందనుకుంటాను. మళ్ళీ ఒకసారి విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా గుర్తుండిపోతుంది.